తాగడం అలవాటు చేసుకోవడం. ఒక్కసారి అలవాటు అయిపోతే లిక్కర్ ఏమైందంటే ఒక డ్రగ్ అది. ఒక యెస్. బానిస అవ్వటం. ఒకరోజు తాగకపోతే ఇంకో రోజు పిచ్చి పిచ్చి చేస్తుంటారు. ఎందుకంటే మెంటల్‌గా వాళ్ళు అడాప్ట్ అయిపోతుంటారు. సో అలాంటిది మనకి అలవాటు బానిసలుగా తయారు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి డబ్బు గుంజుతా ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ సర్కార్ చేసింది. ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్పింది? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పదే సార్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయము ఎక్సైజ్ శాఖ మీద ప్రక్షాళన చేస్తాము. దాని మీద వచ్చే ఆదాయం తగ్గించుకొని బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పారు. బెల్ట్ షాపులు రద్దు చేయడం కాదు ఇక్కడ జరిగేది. బీర్ల మీద 30 రూపాయలు పెంచడం, చీప్ లిక్కర్ల మీద కానీ లేకపోతే విస్కీల మీద 40 నుంచి 100 రూపాయలు పెంచడం అనేది దుర్మార్గమైన చర్య. దుర్మార్గంగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చేస్తూ అక్కడి నుంచి వాళ్ళ జేబుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కలెక్ట్ చేస్తూ ఈ సర్కార్ని నడుపుతా ఉన్నారు తప్పితే ఇక్కడ వేరే ఆదాయ వనరు ఎక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేస్తలేరు, చేయలేకపోతా ఉన్నారు. అంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాగే చేసింది. అంతకుముందు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల రేట్లు పెంచడం, తర్వాత లిక్కర్ ఆదాయం పెంచుకోవడం, వీటి మీదనే ఎంతసేపు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం నడిపారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేస్తా ఉంది తప్పితే ఎక్కడ కూడా తేడా ఎక్కడ లేదు, సేమ్ టు సేమ్. రెండో పాయింట్ ఏంటంటే ఈ మద్యం తాగడం వల్ల అంతా కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక మద్యం తాగడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ కిడ్నీలు దెబ్బతింటాయి, లివర్ దెబ్బతింటది, ఆరోగ్యం దెబ్బతింటది, తిండి సరిగా తినరు, రకరకాల ఇష్యూస్ తోటి ఎంతో మంది బానిసలై చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి, భార్య బిడ్డలకు దూరంగా సందర్భాలు ఉన్నాయి. సో నేనేమంటున్నా ఒక ఉదాహరణ చెప్తా జమీల్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బానిసలు అయిపోయిన తర్వాత, తాగుడుకు బానిసలు అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులు మానేయలేరు. ఒకటి, రోజుకు ఒక 500 నుంచి 600 రూపాయలు సంపాదించే కూలి 600 రూపాయలలో ఒక 100 రూపాయలు చీప్ లిక్కర్ ఖర్చు పెడితే నెలకి 3000 రూపాయలు అవుతాయి, సంవత్సరానికి 36,000 రూపాయలు అవుతాయి. 36,000 రూపాయలు అవుతాయి. మరి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసరికి 5,50,000 రూపాయలు మరి ఒడ్లీ లిక్కర్ మీద ఖర్చు పెడతా ఉన్నారు ఒక సామాన్య కూలి చేసుకునే వ్యక్తి. అంటే 1,50,000 రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెడతా ఉన్నాడు. అంటే ఒక్కవేళ దాన్ని పొదుపు చేసుకుంటే భార్య బిడ్డల మీదనో చదువు కోసమో లేకపోతే వైద్యం చదువు కోసమో రేపొద్దున ఇన్సూరెన్స్ కోసమే పెట్టుంటే ఆ 1,50,000 రూపాయలు 3 లక్షలు అవుతాయి 5 సంవత్సరాలలో. అది ఎందుకు ఆలోచిస్తలేవు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆదాయం పెంచుతా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ వచ్చినా కూడా మరి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. దానికి మనం కూడా బానిస అవ్వద్దని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కంట్రోల్ చేసుకొని మీ భార్య బిడ్డల్ని బాగా చూసుకోవడం కాకుండా మీ బిడ్డల్ని చదువు కోసం పొదుపు చేయండి. ఈ డబ్బంతా కూడా చదువు కోసం పొదుపు చేయండి. మీరు ఇంతకుముందు అన్నారు ఇతర దేశాల్లో వైద్యము విద్య 2 ఫ్రీ. నిజంగానే ఫ్రీ అది ఎక్కడ కూడా. ఎక్కడ నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పోతే మనం కూడా అక్కడ చాలా మంది మనవాళ్ళు ఉన్నారు అక్కడ, కానీ అక్కడ కూడా వైద్యం ఫ్రీ. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి దుబాయ్లో కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, లేకపోతే అమెరికా కానీ. అమెరికా అంటే ఇన్సూరెన్స్, యూరోప్లో కానీ మిగతా దేశాల్లో ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వైద్యం మొత్తం కూడా ఫ్రీ, ఈవెన్ చదువు కూడా ఫ్రీ. సో అలాంటి కంట్రీస్ చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? వైద్యానికి, విద్యానికి, మద్యానికి, అన్నిటికీ మన ప్రజల నుంచి డబ్బు గుంజుకుంటూ డబ్బు వసూలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వీరి మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయ వనరు లేదు. భూములు అమ్మాలి, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచాలి, తర్వాత లిక్కర్ సేల్స్ పెంచాలి, లిక్కర్ మీద ఉన్న ఏదైతే సెస్ ఉందో, స్పెషల్ ఎక్సైజ్ సెస్ ఉందో దాన్ని పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతోటి చేస్తా ఉన్నారు తప్పితే ఇది డెఫినెట్ గా దుర్మార్గమైన పాలనలాగా ఉంటది. ప్రజల ఆరోగ్యాన్ని మరి వీళ్ళకి మంట కలిపే అవకాశాలు ఉంటాయి. దీని మీద ఒక్కొక్కసారి ఆలోచించి ఈ బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. గ్రామాల్లో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు కనపడవద్దు. మా ఊర్లో ఇప్పుడు ఒకప్పుడు మద్యం ఉండకపోయేది, కానీ 4-5 షాపులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ బీర్లు కానీ, ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న పిల్లగాడు కూడా బీర్లు తాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఒకసారి ఊహించుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ
పార్టీలకు అతీతంగా నేను చెప్పేది, పార్టీలకు అతీతంగా దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ సార్, ఐ కమ్ బ్యాక్ టు అగైన్. ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి సత్యనారాయణ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులైనటువంటి